ఇదైతే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారో దాన్ని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? పూర్వ విద్యార్థులు అంటే ఇప్పుడున్న విద్యార్థులను కూడా కాంటాక్ట్ చేయడం చాలా ఇబ్బంది. అట్లాంటిది మీరు 1984 నుంచి సార్ ఎప్పటి నుంచి? 84 నుంచి విద్యార్థులను మరి గ్యాదర్ చేయడం కష్టమైంది. అవును నిజమే. అది మనకున్నటువంటి అవైలబుల్ డేటా ఏదైతే ఆఫీస్ లో ఉందో అది తీసుకొని వాళ్ళ సమాచారం తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని సాధ్యమైనంత వరకు మేము కాంటాక్ట్ అవుతున్నాము. తెలిసిన ఫ్రెండ్స్ కానీ మా స్టాఫ్ కానీ ఇప్పుడు ప్రెజెంట్ పనిచేస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నాము. కొద్దిగా నిజమే ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కౌన్సిలర్ల యొక్క సహాయంతో ఇంకా మిత్రుల యొక్క సహాయంతో అదేవిధంగా మీడియా యొక్క సహాయంతో గత 4 నెలల నుంచి ఇది సమాజం ముందట ఈ విషయాన్ని ఉంచడం జరిగింది. వివిధ పత్రికల వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు దీని మీద రాశారు. కాబట్టి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 200 రిజిస్ట్రేషన్స్ అయితే అయినాయి. చాలా సంతోషం ఏంటంటే తవ్వుతున్న కొద్దీ అంటే వెళ్తున్న కొద్దీ చాలా విషయాలు ఇప్పుడు ఈ స్టడీ సెంటర్ లో చదివినటువంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ రాము బీనవేని అని. అదే